హాయ్ అండి. వెల్కమ్ టు వెనిలాస్ కార్నర్. ఈరోజు కొంచెం డిఫరెంట్‌గా వీడియో పెడుతున్నాను. మీకు నచ్చుతుందనుకుంటున్నాను. చూడండి ఈ డ్రమ్స్ ఎంత క్యూట్‌గా ఉన్నాయి. నేను వీటిని మనం కొబ్బరి వాడుకోగా మిగిలిన కొబ్బరి చిప్పలతో చేశాను. చాలా బాగున్నాయి కదా! వీటిని ఎలా చేయాలి? ఏమేమి కావాలి? అనే డీటెయిల్స్ మొత్తం నేను కింద డిస్క్రిప్షన్‌లో డీటెయిల్‌గా ఇస్తాను. ఒకసారి చూడండి. మనకి ఇక్కడ 2 కొబ్బరి చిప్పలు కావాలి. ఏ సైజులో అయితే మనం డ్రమ్స్ చేయాలనుకుంటామో ముందుగా డిసైడ్ అయ్యి ఆ సైజులో తీసుకోండి. ఈ కొబ్బరి చిప్పకి చూడండి ఈ విధంగా ఉంది కదా! ఈ పేపర్‌ని యూజ్ చేసి మనం సాఫ్ట్‌గా చేసుకోవాలి. ఈ పేపర్ దొరికే డీటెయిల్సు అన్నీ నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఇలా రఫ్ చేసుకుంటూ ఉంటే మనకి కొబ్బరి చిప్ప అనేది సాఫ్ట్‌గా అవుతుంది. ఈ విధంగా 2 కొబ్బరి చిప్పలను కూడా రెడీ చేసుకోండి. ఇప్పుడు ఒక మందంగా ఉండే అట్టను తీసుకోండి. ఇది ఏదైనా పర్వాలేదు. ఈ మందాన్ని ఉండాలి. నేను ఇక్కడ ఏ మెజర్‌మెంటు తీసుకోలేదు. జస్ట్ ఈ కొబ్బరి చిప్పకి ఇలా పెట్టుకుని రౌండ్‌గా వస్తే చాలు. పెన్సిల్‌తో ఈ విధంగా రెండిటిని రౌండ్‌గా మార్క్ చేసుకోండి. ఇప్పుడు మనం ఈ విధంగా మార్క్ చేసుకున్నాం కదా! దీని ప్రకారం కత్తిరితో రౌండ్‌గా కట్ చేసుకోండి. చాలా స్లోగా, నీట్‌గా కట్ చేసుకోండి. ఈ విధంగా కట్ చేసుకోవాలి. చూడండి మనకి ఎంత బాగా రౌండ్‌గా వచ్చాయో నేను మీకు దగ్గరగా చూపిస్తాను. ఒకసారి చూడండి. ఇప్పుడు ఈ కొబ్బరి చిప్పకి ఈ అట్ట ముక్కని మనం రౌండ్‌గా కట్ చేసుకున్నాం కదా! పెట్టుకొని కలర్ టేప్‌తో ఈ విధంగా అతికించుకోండి. ఇక్కడ మనకి నచ్చిన కలర్ టేప్ తీసుకోవచ్చు. నేను రెడ్ తీసుకున్నాను. ఇలా డిజైన్‌గా మనకి నచ్చిన కలర్ టేప్‌తో అతికించుకోవాలి. ఎండ్‌ని ఇక్కడ ఈ విధంగా అతికించుకోవాలి. ఇలా 2 కొబ్బరి చిప్పలను కూడా మనకి నచ్చినట్టుగా అతికించి పక్కన పెట్టుకోండి. వైట్ పేపర్స్ తీసుకోండి. ఈ వైట్ పేపర్‌ని మనం ఈ కొబ్బరి చిప్ప ఉంది కదా! దీనికి చుట్టూ ఇలా అతికించుకోవాలనమాట. అందుకని ఈ వైట్ పేపర్‌ని తీసుకొని ఇలా మధ్యగా మడత పెట్టుకుని, ఈ మడత పెట్టిన దాని ప్రకారం కత్తెరతో కట్ చేసుకోవాలి. మనం ఇక్కడ వైట్ పేపరే కాదు, మీరు కలర్ పేపర్స్ కూడా తీసుకోవచ్చు. నేను వైట్ పేపర్ తీసుకున్నాను. ఈ విధంగా కట్ చేసుకోవాలండి. చూడండి ఇలా ఉండాలనమాట. ఇప్పుడు దీన్ని మనం కొబ్బరి చిప్పకి అతికించుకోవాలి. ఎలాగో చూడండి. ఈ కొబ్బరి చిప్పకి ఇలా మడత పెట్టి ఇలా అతికించుకోవాలి. నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా! ఈ విధంగా. దీన్ని మనం గమ్ముతో అతికించుకోవాలి. ఇది ఫ్యాబ్రిక్ గ్లూ. దీని డీటెయిల్స్ కూడా నేను డిస్క్రిప్షన్‌లో ఇచ్చాను. దీన్ని యూజ్ చేసి ఈ విధంగా 2 కొబ్బరి చిప్పలకి కూడా మనం అతికించుకోవాలనమాట. చూడండి ఈ విధంగా అతికించుకోవాలి రెండిటిని. అతికించేటప్పుడు జాగ్రత్తగా అతికించుకోండి. పేపర్ చిరిగిపోతుంది. కొంచెం స్లోగా అతికించుకోండి. ఈ విధంగా రెండిటిని కూడా అతికించుకొని దీని మీద ఇప్పుడు మనకి నచ్చిన డిజైన్ వేసుకుని, నచ్చిన కలర్స్ వేసుకోవచ్చు. నేను ఇక్కడ ఈ డిజైన్ వేసి యెల్లో కలర్ వేస్తున్నాను. ఇక్కడ యెల్లోనే కాదు మీకు నచ్చిన కలర్ ఏదైతే బాగుంటుందో కొన్ని కలర్స్‌ని ముందుగా డిసైడ్ అవ్వండి. దాని ప్రకారం ఇలా పెయింట్ ఏసుకోండి. ఈ పెయింట్స్ అనేవి నేనేసేవి కొన్ని రోజుల వరకు ఉంటాయండి. మీరు ఇంకా ఎక్కువ రోజులు ఉండాలి అనుకుంటే కొంచెం కాస్ట్లీ పెయింట్లు తీసుకోండి. ఈ విధంగా నేను యెల్లో కలర్‌ని మొత్తం ఫిల్ చేస్తున్నాను. ఈ యెల్లో కలర్‌కి నేను రెడ్ కలర్ వేయాలనుకుంటున్నాను. రెడ్ కలర్ అయితే ఈ యెల్లోకి బాగుంటుందని. ఈ పెయింట్స్ అనేవి మనకి కొన్ని రోజులే ఉంటాయండి. మీరు కొంచెం ఎక్కువ రోజులు ఉండాలనుకుంటే కొంచెం కాస్ట్లీ పెయింట్‌లని తీసుకొని వేసుకోండి. చూడండి నేను ఈ విధంగా రెడ్ కలర్స్ వేసుకోవాలి. ఎంత బాగుంది చూడండి. ఈ పైన మనకి వైట్ కలర్‌లో ఉంది కదా! దాన్ని నేను బ్లూ కలర్ వేయాలనుకుంటున్నాను. ఏ కలర్స్ బాగుంటాయనేది కొంచెం బాగా ఆలోచించి క్రియేటివిటీగా వేసుకోవడమే. చూడండి నేను ఇక్కడ బ్లూ కలర్‌తో ఫిల్ చేస్తున్నాను. ఇదే విధంగా పైన కూడా బ్లూ కలర్‌తో ఫిల్ చేస్తానండి. మొత్తం బ్లూ కలరే డిసైడ్ అయ్యాను. మనకి చాలా బాగుంటాయండి ఇవి. మనం ప్రత్యేకంగా ఖర్చు పెట్టేదేమీ లేదు. కొంచెం ఈ పెయింట్స్ ఒకటి కొనుక్కుంటే సరిపోతుంది. అవి మీరు కొంచెం కాస్ట్‌లీవి కొనుక్కున్నా బాధలేదు. నీట్‌గా ఉంటాయి. ఎక్కువ రోజులుంటుంది. ఇలా మొత్తాన్ని బ్లూ కలర్‌తో పెయింట్ చేసుకోండి. ఫైనల్‌గా మనకి లుక్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఈ పైన గూడా చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇక్కడ గూడా మనం కలర్స్‌ని ఫిల్ చేసుకోవచ్చు. ఈ పైన రెడ్ కలర్ ఉంది కదా! ఇక్కడనమాట. ఇక్కడ ఒకే కలర్ అన్నా వేయొచ్చు. లేదా మల్టీ కలర్స్ వాడొచ్చు. ఏదైనా డిజైన్ వేసుకోవచ్చు. నేనైతే యెల్లో కలర్ ఫిల్ చేసేస్తున్నాను టోటల్‌గా. మీరు డిజైన్ గానీ, మల్టీ కలర్ కానీ మీ ఇష్టం అనమాట. మనం తీసుకునే టేప్ కలర్‌ని బట్టి ఇక్కడ కలర్ అనేది డిసైడ్ అవ్వాలి. నేను మొత్తం ఫిల్ చేసేసాను. చూడండి ఫైనల్ లుక్ అనేది ఈ విధంగా వచ్చింది. ఇదే విధంగా 2 కొబ్బరి చిప్పలను కూడా పెయింట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇవి పూర్తిగా ఆరాలండి.
ఇప్పుడు ఒక స్ట్రా తీసుకోండి. ఈ స్ట్రాని ఇలా కట్ చేసుకోవాలి. ఇలా చిన్నగా కట్ చేసుకుని 2 వైపులా కాటన్ని ఇలా పెట్టుకుని నేను థ్రెడ్‌తో కట్టేశాను. మీరు కూడా వైట్ కలర్ థ్రెడ్‌తో కట్టుకోండి. అప్పుడు కనపడకుండా ఉంటుంది. ఇలా రెడీ చేసుకోండి. దీన్ని స్ట్రాతోనే కాదు, మన ఇంట్లో ఉండే చీపురు పుల్లతో కూడా చేసుకోవచ్చు. ఈ విధంగా 2 చేసుకోవాలండి. ఇలా చేసుకొని మనకి నచ్చిన కలర్స్‌ని నచ్చిన డిజైన్‌తో పెయింట్ వేసుకోవాలి. ఇవి కూడా ఆరాలండి. పక్కన పెట్టుకోండి. ఒక థర్మాకోల్ షీట్ తీసుకొని ఈ విధంగా కట్ చేసుకొని దీని మీద ఈ విధంగా పెయింట్ చేసుకోండి. నేను ఇలా పెయింట్ చేశాను. చూడండి ఈ విధంగా అనమాట. మనం చేసుకున్న డ్రమ్స్‌ని దీని మీద ఈ విధంగా సెట్ చేసుకోండి. నేను ఇక్కడ వైట్ కలర్ పెయింట్‌తో ఇలా డాట్స్ పెట్టాను కదా! అది మీకు నచ్చితే పెట్టుకోండి. ఎంత బాగున్నాయి. ఎంత క్యూట్‌గాను ఉన్నాయి కదా! దీనికి మనం ప్రత్యేకంగా ఖర్చు పెట్టింది ఏమీ లేదండి. మన ఇంట్లో వాడుకోక వేస్ట్‌గా ఉన్న వాటితోనే తయారు చేసాం. ఒక కలర్స్ అనేది మీరు కొంచెం కాస్ట్‌లీ కలర్స్ కొనుక్కుంటే ఎక్కువ రోజులు ఇంటిపోకుండా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.